ప్రైజ్ లార్డ్. అతి పరిశుద్ధుడైన యేసుక్రీస్తు వారి కృప కలిగిన నామంలో మీ అందరికీ కూడా శుభాలు ప్రకటిస్తూ ఉన్నాను. ఈరోజు దేవుని వాక్య భాగము, నేను చేసిన వాగ్దానమును నీ పక్షముగా స్థిరపరచెదను. మొదటి రాజుల గ్రంథము 6వ అధ్యాయము 12వ వచనము. Then I will establish my word with you which I spoke. 1 Kings chapter 6 verse 12. ప్రభునందు అత్యంత ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవాది దేవుడు ఈ రోజున మనందరికీ ఈ లేఖనముల ద్వారా సెలవిస్తున్నాడు. ఆయన మన జీవితంలో ఏ వాగ్దానం అయితే చేశాడో అది మన పక్షముగా స్థిరపరుస్తాను అని. ఈ రోజున దేవుడు నీ జీవితంలో చేసిన వాగ్దానాన్ని బట్టి నువ్వు ప్రార్థన చేస్తున్నావేమో. అది నా పక్షంగా ఎప్పుడు స్థిరపరచబడుతుంది, దేవుడిచ్చిన మాట ఎప్పుడు నా జీవితంలో నెరవేర్చబడుతుంది, అది ఎలా జరుగుతుంది, ఎప్పుడు జరుగుతుంది అనే టెన్షన్లోనో కన్ఫ్యూజ్లోనో లేదా ఆతురతగానో నువ్వు ఉన్నావేమో. దేవుడు ఈరోజు నీకు సెలవిస్తున్నాడు, నేను చేసిన వాగ్దానము నీ జీవితంలో తప్పకుండా నీ పక్షముగా నెరవేర్చబడుతుంది. నీ జీవితంలో అది నేనే స్థిరపరుస్తాను అని. మనం జాగ్రత్తగా వాక్యాన్ని ఆలోచన చేస్తే దేవుడు అంటున్నాడు, ఆయన చేసిన వాగ్దానములను ఆయన నెరవేరుస్తాను అని. అంటే కొంతమంది ఉంటారండి, వాళ్ళకు వాళ్ళే వాగ్దానం చేసుకుంటారు, వాళ్ళకు వాళ్ళే బైబిల్ రెఫరెన్సులు తీసుకొని దేవుడు ఈ వాగ్దానం నాతో చేశాడు అని అంటారు. కానీ అలా కాదు. ఆయన చేసిన వాగ్దానాలు నీకు నువ్వు చేసుకున్న నీ స్వలాభం కోసం, నీ స్వార్థం కోసం నువ్వు చేసుకున్న వాగ్దానాలు కాదు. దేవుడు నీ జీవితంలో ఏదైతే వాగ్దానం చేశాడో, ఎలా అయితే నడిపిస్తాను అంటున్నాడో, ఎలా అయితే నిన్ను అభివృద్ధి పరుస్తాను అంటున్నాడో, ఎక్కడైతే నిన్ను ఉంచుతాను అంటున్నాడో అవే ఆయన నీ జీవితంలో నెరవేరుస్తాడు. దానికి కూడా దేవుడు ఒక కండిషన్ పెట్టాడు. దేవుని యొక్క వాగ్దానాలన్నీ కూడా ఒక కండిషన్తో ఉన్నవే. మనం బయట చూడొచ్చు, హోర్డింగ్స్ లేదా బోర్డింగ్స్లో ఏమని రాయబడుతుందంటే, మీరు ఇంత పెట్టి రీఛార్జ్ చేసుకుంటే మీకు ఇన్ని సెకండ్స్ ఫ్రీ, ఇంత డేటా ఫ్రీ అంటాడు. కింద చిన్నగా కనబడకుండా బ్రాకెట్లో పెడతాడు కండిషన్స్ అప్లై అని. అంటే కొన్ని షరతులు వర్తిస్తాయి. ఫ్రీ అంటున్నాం కానీ ఎన్ని రోజులు ఫ్రీ అనేది చెప్పరు. సో దే హ్యావ్ దేర్ కండిషన్స్. వాళ్ళకి వారి కండిషన్స్ ఉన్నట్లే దేవుడు కూడా నీ జీవితంలో దేవుడిచ్చిన ఆ వాగ్దానం స్థిరపడాలి లేదా నెరవేర్చబడాలి అంటే ఆయనకు కూడా కొన్ని కండిషన్స్ ఉన్నాయి. ఏంటంటే అంటే నీవు నా కట్టడలను న్యాయ విధులను అనుసరించి నడుచుకొనుచు నేను నియమించిన ఆజ్ఞలన్నిటినీ గైకొనిన ఎడలా. అంటే దేవుడు చెప్పినట్లు నీవు జీవించిన ఎడలా, దేవుడు బ్రతకమన్నట్లు నువ్వు బ్రతికిన ఎడలా ఆ వాగ్దానము దేవుడు నిశ్చయముగా జరిగిస్తాడు. అలా కాకుండా నా పాపపు జీవితం నేను జీవిస్తానండి, నా బ్రతుకు ఏదో నేను బ్రతుకుతాను, నేను పాపంలోనే ఉంటాను, నేను ఇంకొకరిని దూషిస్తూనే ఉంటాను, నేను ఇంకొకరిని మోసం చేస్తూనే ఉంటాను, నేను ఇంకొకరితో వ్యభిచారం చేస్తూనే ఉంటాను, అయినా కానీ దేవుడి యొక్క వాగ్దానం నా జీవితంలో నెరవేర్చబడాలండి అంటే కుదరని పని. దేవుడు అంటున్నాడు, నీవు నేను చెప్పినట్లుంటేనే నీకు వాగ్దానం స్థిరపడుతుంది, లేదు అంటే ఆ వాగ్దానము స్థిరపడదు. అఫ్కోర్స్ ఆ వాగ్దానానికి ఎక్స్పైరీ డేట్ ఏమేమి ఉండకపోయినా ఒకవేళ నువ్వు మధ్యలో మారు మనసు పొందుకొని ప్రభువానికి నచ్చినట్లు జీవిస్తాను అంటే అప్పుడైనా దేవుడు ఆ కార్యం చేస్తాడు. కాబట్టి ప్రియమైన వారలారా, దేవుని వాగ్దానాలు మీ జీవితంలో ఒకవేళ ఆలస్యం అవుతున్నట్లు మీకు అనిపిస్తే మనం ఇంకేదైనా సరి చేసుకోవాలేమో ఒకసారి ఆలోచించి దాన్ని సరి చేసుకొని దేవునికి ఇష్టంగా జీవిస్తే ఆయన వాగ్దానములన్నీ కూడా మన జీవితాల్లో స్థిరపడతాయి. దేవుడు ఈ మాటలు దీవించునుగాక. ప్రార్థిస్తాను. సర్వోన్నతుడా స్తోత్రాలు, సజీవుడ వందనాలు.
అవునయ్యా, మీరు అనేకమైన వాగ్దానాలు మాకు చేసి ఉన్నారు నాయన. అవన్నీ కూడా నెరవేర్చుకుంటూ స్థిరపరచుకుంటూ వస్తూ ఉన్నారు. అందును బట్టి కృతజ్ఞతలు తండ్రి. అయ్యా, ప్రార్థిస్తున్నాం ఈ సమయంలో ఎవరి జీవితాల్లో అయితే మీరు అయా గొప్ప వాగ్దానాలు చేసి ఉన్నారు వాటన్నిటిని నెరవేర్చమని, బిడ్డలకు మంచి నడవడికను ప్రవర్తనను దయచేయమని అడుగుతున్నాం తండ్రి. అనారోగ్యంతో ఉన్న ప్రతి బిడ్డను కూడా దర్శించండి, వారికి మంచి ఆరోగ్యం దయచేయండి. అప్పుల సమస్యలు ఏ బిడ్డకు లేకుండా ఈరోజు సహాయం దయచేయండి. ఆర్థికంగా వారిని బలపరచని నాయన. ఆయా కలహాలు, గొడవలు, విభేదాలు, మనస్పర్ధలన్నిటిని తొలగించి సమాధానంతో ప్రతి బిడ్డ హృదయాన్ని నింపమని, ఈ రోజున చేస్తున్న పనులు, చేస్తున్న ప్రయాణాలను ఆశీర్వదించమని, ప్రయత్నాలలో తండ్రి విజయాన్ని అనుగ్రహించమని, మీ నామానికి మహిమకరంగా మా జీవితాలు మార్చమని, యేసుక్రీస్తు వారి కృపగలిగిన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.